ఫ్రెండ్స్, మనం ఈరోజు మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మన పెరిగడంత గుండె ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనకు జీవనం. ఏ కారణంగానైనా అయినా గుండె చితికల పడితే మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మన గుండె ఆరోగ్యం కోసం మనం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మన ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పెరుగులో గుండెపోటును అదుపులో ఉంచి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయి. అధిక రక్తపోటు మూలంగా రక్తనాళాల్లో మార్పులు సంభవించి రక్తనాళాలు సంకోచించి గుండెకు ఒత్తిడి పెరుగుతున్నదన్న విషయం తెలిసిందే. కాబట్టి భోజనంలో పెరుగు, మజ్జిగ వాడటం మంచిది. అలాగే గింజ పప్పుల్లో వృక్ష రసాయనాలు గుండెకు మేలు చేసే కొవ్వు, పీచు దండిగా ఉంటాయి. సోడియం తక్కువగాను ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. రోజుకు అరకప్పు తినేవారి రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు చాలా తక్కువగా ఉన్నట్లు చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. చిక్కుడు జాతి కూరగాయల్లో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు 2 రకాల పీచు ఉంటుంది. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన భావన చూపిస్తూ బరువు అధికంగా పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్ అధిక బరువు 2 గుండె జబ్బుకు కారణాలే. మరి ఇక సముద్ర చేపల్లో హాని కలిగించే సంతృప్త కొవ్వు తక్కువ, గుండె స్థిరంగా కొట్టుకోవడానికి, రక్తపోటు తగ్గడానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉంచడానికి, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడే ఒమేగా 3 కొవ్వు పాలు ఎక్కువే. గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగానే ఉంటాయి. అలాగే పాలకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ లభిస్తాయి. వీటిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగడానికి, రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరల్లో వృక్ష రసాయనాలు, పీచు, రక్తం గడ్డకట్టకుండా చూసే ఫోలేట్ అనే బి విటమిన్ కూడా లభిస్తుంది. ఇలా మంచి ఆహార పదార్థాలు తీసుకొని మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ.